బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఏలూరు వరద ప్రభావంతో పలు గ్రామాలు వణుకుతూనే ఉన్నాయి. 8 మండలాల పరిధిలో 64 గ్రామాలపై వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ వరదతో 11,803 కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. నిన్న వరద ఉధృతి తగ్గింది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 1,775 క్యూసెక్కులకు తగ్గింది. సముద్రంలో కలిసే క్రమంలో ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో ముంపు సమస్య పెరిగింది. పాత ఈసుకపల్లి, కొత్త ఈసుకపల్లి, రమణక్కపేట, నాగులపల్లి, కొండవరం, ఎండపల్లి తీర ప్రాంత గ్రామాల్లో ముంపుతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ గ్రామాల్లో 375 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాల వల్ల ఇక్కడ సమస్య మరింత జటిలంగా ఉందని అధికారులు అంటున్నారు. ఎగువన వర్షాలు తగ్గితే 3 రోజుల్లో పరిస్థితి సెట్ చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ఏలేరు వరద ప్రభావం జాతీయ రహదారిపై కూడా పడింది. గొల్లప్రోలు, పిఠాపురం మధ్య భారీగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. ఈ రోడ్డుపై నుంచి ప్రయాణించే వాహనాలను దారి మళ్లించారు. నిన్న కాస్త వరద ప్రభావం తగ్గడంతో కొంత వెసులుబాటు కల్పించారు. భారీ వాహనాలను పోలీసులు ఆధ్వర్యంలో అనుమతిస్తున్నారు. ఏలేరు వరద ప్రభావంతో పలు గ్రామాలు వణుకుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి. అయితే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వరద ప్రభావం ఎక్కువగా ఉంది. కొత్తపల్లి గ్రామంలో కూడా వరద ప్రవహిస్తూ ఉంది. కొన్ని రహదారులకు కూడా ట్రాఫిక్ కూడా స్తంభించిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ ముంపు గ్రామాలు అంతా ఎప్పటికీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ ప్రసన్న. ఏదైతే చూసినట్లయితే మనకి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఇంకా కూడా వరద ప్రభావం కనిపిస్తుంది. 3 రోజులు గడిచినప్పుడు కూడా వరద నీరు ఇంకా రోడ్ల పైన ఉంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా వరద నీరు అయితే ఇంకా రోడ్ల పైన నిలుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకి ఏదైతే కొత్తపల్లి కావచ్చు, ఈ నేపథ్యంలోనే గొల్లప్రోలు కావచ్చు, పిఠాపురం కావచ్చు, ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వరద నీరు అట్లాగే ఉంది, ఇంకా కనిపిస్తూనే ఉంది. అయితే ఏదైతే రహదారి జాతీయ రహదారి కొంత తెరపి ఈ రోజు ఉదయం కొంత తెరపించినప్పటికీ అధికారులు ఈ రోజు అయితే ఎలా చేస్తున్నారు, నిన్నటి వరకు కూడా పూర్తిగా వరద నీటితోటే నిండిపోయి ఉంది జాతీయ రహదారి అంతా కూడా. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే సామర్లగూడ పిఠాపురం మధ్య రహదారి కూడా ఇప్పుడే కాస్తగా తెరపడంతో పునరుద్ధరిస్తున్నారు అధికారులు అయితే. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎటువంటి అండవ్యాధులు ప్రబలకుండా కూడా వరద తగ్గిన ప్రాంతాల్లో కూడా శానిటైజేషన్ కార్యక్రమాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.